ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఏ స్త్రీ అనుకోకుండా మీకు కాల్ చేస్తుంది, ఆ స్త్రీ మీతో ఏం మాట్లాడుతుంది, అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు గుడ్ న్యూస్ వింటారా లేదా? వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। న్యూస్ వింటారా? అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆ స్త్రీతో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అంటే కస్టమర్ సర్వీస్ కావచ్చు, రాంగ్ నంబర్ కావచ్చు, లేదా మీకు ఇంతకు ముందు చాలా కాలం క్రితం పరిచయం ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే అనుకోకుండా ఒక స్త్రీ మీకు కాల్ చేసి మీతో మాట్లాడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు మీరు చాలా ఆనందానికి లోనవుతారు। ఒకవేళ తను చిన్ననాటి మిత్రురాలైతే కనుక మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవటం, లేదా కస్టమర్ సర్వీస్ కానీ రాంగ్ నెంబర్ కానీ అయినా కానీ వారితో మీరు కాసేపు టైంపాస్ చేయటం, ఇటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి। అలాగే మరికొంతమంది విషయంలో, అంటే వృషభ రాశి వ్యక్తులకి అందరికీ కాదండి, కొంతమంది విషయంలో మాత్రం ఆ స్త్రీ మీకు స్నేహితురాలిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు కాల్ చేసేటటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ లో మున్ముందు మీకు స్నేహితురాలిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి। మిగిలిన అంశాలు చూస్తే వృత్తిరీత్యా కొన్ని సవాళ్లైతే మీరు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పుకోవాలి। వృత్తి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను కూడా మీరు చూడబోతున్నారు। మీరు కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే, లేదా ఉద్యోగాలు చేస్తున్న వారు, వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైనా సరే, మీరు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు। కొన్ని మార్పులు చేర్పులైతే మీరు చేసుకుంటారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గాలు పెంచుకోవాలని మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం మూలంగా మీరు చాలా నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతారు। ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది। కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించండి, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి। ఎందుకంటే కనుక కొంతమంది ఉద్యోగాన్ని వదిలేద్దాము అనే ఆలోచన కూడా తెచ్చుకుంటారు। అయితే ఒక్కోసారి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ నార్మల్ టైమ్స్ లో మాత్రం పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులు కూడా పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశాన్ని పొందుకోబోతున్నారు। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది। ఒక స్త్రీ అనుకోకుండా కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। శివారాధన మీకు మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ చేయండి। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। గోమాతను ఆరాధించండి। సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।